ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 8 మ్యాచ్లలో భారత్ ఏ టీమ్స్తో ఆడబోతుంది, టీమ్స్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వరల్డ్ కప్లో ఆడిన మొత్తం 20 జట్లను ఐసీసీ 4 గ్రూపులుగా విభజించింది. ఈ 4 గ్రూపులలో టాప్ 1-2 పొజిషన్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధించాయి. సూపర్ 8లో 2 గ్రూపులు ఉన్నాయి. మొదటి గ్రూపులో ఉన్న టీమ్స్ అన్నీ గ్రూప్ స్టేజ్లో తమ గ్రూపులో టాప్లో నిలిచిన విన్నర్లు ఉన్నారు. వాళ్ళు ఇండియా, జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా. అలాగే రెండవ గ్రూపులో ఉన్న టీమ్స్ అన్నీ గ్రూప్ స్టేజ్లో తమ గ్రూపులో 2వ పొజిషన్లో ఉన్నవారు, అంటే రన్నర్ అప్లు. వాళ్ళు పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్. ఇప్పుడు సూపర్ 8లో ఉన్న 2 గ్రూపుల్లో ప్రతి టీం కూడా మిగిలిన 3 జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఇందులో 2 మాత్రమే సెమీస్కు అర్హత సాధిస్తారు. ఇక భారత్ సూపర్ 8లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో, 26వ తేదీన జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్తో ఆడనుంది. గ్రూప్ స్టేజ్లో మన జట్టు 4కి 4 మ్యాచ్లు గెలిచినప్పటికీ యూఎస్ఏ, నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు మన బౌలింగ్ని సులభంగా ఎదుర్కోవడం మన బలహీనతను చూపిస్తోంది. అలాగే బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బాగానే రాణించిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇబ్బందిగా మారింది. గ్రూప్ స్టేజ్లో ఏకంగా 3 మ్యాచ్లు డకౌట్ అయ్యాడు. దీంతో అభిషేక్ శర్మకు బదులుగా సంజు కానీ జైస్వాల్ కానీ తెస్తే బెటర్ అని అంటున్నారు. అలాగే 7వ స్థానంలో బ్యాటింగ్కి వస్తున్న రింకును కూడా తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 14 బంతుల్లో కేవలం 6 పరుగులే చేశాడు. మిగిలిన మ్యాచ్ల్లో కూడా వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వాడుకోలేదు. అందుకే రింకుకు బదులుగా బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణించగల వాషింగ్టన్ సుందర్కు అవకాశం రావచ్చు. అలాగే పేసర్ హర్షదీప్ సింగ్ను పిచ్ కండిషన్ బట్టి జట్టులోకి తెచ్చే అవకాశం ఉంది. చెన్నై లాంటి స్పిన్ పిచ్లలో మ్యాచ్ జరిగితే హర్షదీప్ను జట్టులోకి తీసుకోకపోవచ్చును. ఇక ఆదివారం మన జట్టు దక్షిణాఫ్రికాతో ఆడనుంది. గ్రూప్ స్టేజ్లో 2 జట్లు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ 8కు వచ్చాయి. కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. భారత్ దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఐసీసీ 2020 ప్రపంచ కప్లో 7 మ్యాచ్లు ఆడగా 5 భారత్ నెగ్గింది. అయినప్పటికీ దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. గత 2020 ప్రపంచ కప్ ఫైనల్లో ఇరు జట్లు తలపడగా దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టైటిల్ గెలిచింది. కాబట్టి ఇప్పుడు దక్షిణాఫ్రికా మనల్ని ఎలా అయినా ఓడించాలి అని కసితో ఆడే అవకాశం ఉంది. కానీ మన బ్యాటర్లు తిరిగి ఫామ్లోకి వస్తే గెలుపు మనదే ఖాయం.